ముదిరిన బెట్టింగ్ వ్యవహారం తారలపై కేసులు అవును అని చెప్పేసి మొత్తం టోటల్ సమాజమే కోడై కూస్తుంది. ఆ కోడై కూసిన దాని మీద వీళ్ళు కూడా హైలైట్ ఏంటంటే చాలా దగ్గరలో నాకు సంబంధం లేదంటారు. అవును కానీ ఇప్పుడు ఇంకొక రూట్ ఎంచుకున్నారు. గతంలో తెలియక చేశాను, ఇక నుంచి మీరు ఎవరు చేయకండి. ఏం అంటే తప్పు చేసినా అని ఒప్పుకుంటున్నారు. మరి ఆ తప్పుకి ఉండాలి కదా శిక్ష ఉండాలి. ఆ తప్పు చేసిన డబ్బులు ఎన్ని అవుతున్నాయో అవన్నీ కూడా సంబంధిత బాధితులకు కూడా ఇవ్వాలి కదా. ప్రకాష్ రాజ్ నేను ఒక వీడియో చూసిన. నేను 2019-16లోనో ఒక వీడియో చేసిన. 1 year అయిపోయింది కాంట్రాక్ట్ అగ్రిమెంట్. నాకు తర్వాత మళ్ళీ వచ్చిన అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను వాళ్ళను పంపించిన అన్నాడు. అది కరెక్ట్ కాదని తెలిసినప్పుడు ఆ సంవత్సరం 1 year అగ్రిమెంట్ కూడా నువ్వు ఎందుకు ఉండాలి? ఎంతో మంది బెట్టింగ్స్ ఆడే ఉంటారు కదా. ప్రకాష్ రాజ్ అంటే మామూలు వ్యక్తి. అసలు ఆయన ఒక్కొక్క డైలాగులు ప్రతి సినిమాలో విలన్ క్యారెక్టర్ అయినా తెలుగు సినిమాలలో ఎస్పెషల్గా తెలుగు, తమిళం, కన్నడం, ఎస్పెషల్గా తెలుగులో, మళ్ళీ ఇవి డబ్ అయితే ఇందులో అన్ని భాషలలో డబ్ అవుతుంటాయి. ఆయన ఏ సినిమాలో అయినా ఆయన విలన్గానే ఉండాలి, లేదంటే ఒక మంచి బెస్ట్ క్యారెక్టర్ అనే ఉండాలి. ఆ 2 రోళ్ళలో. ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి సినిమా తీసుకుంటే ఆయననే మెయిన్ ఉంటాడు. రామ్ చరణ్ తీసుకుని ఆయననే ఉంటాడు. నువ్వు పుష్ప ఇంకా ఏమన్నా అల్లు అర్జున్ అయినా ఎక్కడన్నా ఏ క్యారెక్టర్ అయినా, శతమానం భవంతి తీసుకున్నా, నువ్వు ఒక ఫాదర్ క్యారెక్టర్కైనా, గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ అయినా, మెయిన్ విలన్ క్యారెక్టర్ అయినా, అసలు ప్రకాష్ రాజే మెయిన్గా. కలేజా సినిమా తీసుకున్నా, నువ్వు ఏ సినిమా తీసుకో. ఎందుకు ఇవంతా చెప్తున్నంటే సినిమా హీరోల కంటే కూడా ప్రకాష్ రాజ్ మోర్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే. ఎందుకంటే హీరో ఒక 100 సినిమాలు తీస్తాడు ఆయన జీవితంలో, లేదంటే 150 తీస్తాడు. కానీ విలన్ చాలా సినిమాలు తీస్తాడు. విలన్ కానీ సినిమాలు, లేకపోతే ఫాదర్ క్యారెక్టర్ కానీ. ఈయన సంవత్సరానికి ఇప్పుడు చిరంజీవి అనేటువంటి ఒక్కడు తీస్తే ఈయన 5 తీస్తాడు. ఇట్లా బ్రహ్మానందం కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఆయన కూడా వీళ్ళు ఒక్కొక్క సినిమా తీస్తే ఆయన 5-10 సినిమాలు తీస్తాడు. కానీ ఈ విషయంలో బ్రహ్మానందం క్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా ఆయన ఈ యాప్ ఆడండి, ఈ యాప్ ఆడండి అన్నట్టు. అయితే ఈ యాప్ల విషయంలో అయితే చూడలే. కాబట్టి ప్రకాష్ రాజ్ అంత సింపుల్గా, మళ్ళీ ఆయన ఏజ్ ఏమైనా చిన్నోడు అంటే అది కాదు. ఆ పాటికే అయినా 2016లోనే 50 ఏళ్ళ దాకా ఉంటాయి. 50 ఏళ్ళు ఉన్న వ్యక్తి తెలియకుండా ఎట్లా చేస్తాడబ్బా? తెలియకుండా చేసినా తప్పే, తెలిసి చేసినా తప్పే. కానీ అది తెలియకుండా చేసిండనే తప్పు. ఓకే. నువ్వు తెలియకుండా చేసిన తప్పు అని నువ్వు 2016 తర్వాతనే 2016లో నువ్వు 17 నుంచి అగ్రిమెంట్ చేసుకున్నావు. ఇదే వీడియో 2017లో ఎందుకు పెట్టలే? మరి 2017లో ఇదే వీడియో పెట్టి నేను ఇట్లా తప్పు చేసిన 1 year బ్యాక్, ఆ డబ్బులు కూడా నేను పలానా ఒక బాధితులకు ఇచ్చేస్తున్నా, ఈ యాప్స్ కానీ ఇంకో యాప్ కానీ ఆడొద్దని ఈ ఇయర్లో పెట్టిన వీడియో ఆ రోజు ఎందుకు పెట్టలే? అవును. అది ప్రకాష్ రాజ్ కావచ్చు, వర్ష సాయి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అదే మనం చెప్తలేము, ఏదో బట్టగాల్సి మీద వేసారు అనుకోవద్దు. ఇక్కడ అవసరం లేదు యాక్చువల్ గా మీరు చెప్పినట్టు ఇందాక. అసలు ఎంత డబ్బులు. వాళ్ళ భర్త అమెరికాలో ఉంటాడు, వాళ్ళ నాన్న మోహన్ బాబు కొన్ని 100 సినిమాలు తీసిండు. ఆయన ఏదో పద్మశ్రీ అని చెప్పుకుంటాడు, నాకు ఈ అవార్డు, నేను లెజెండు, నేను తోపును, నేను తురుమును. మరి కనీసం కూతురికి చెప్పాల్సిన బాధ్యత మోహన్ బాబుకి లేదా? మోహన్ అడుగుతారు. అసలు ఈమె ఏం చెప్పిందో నేను ఇంక ఈమె వీడియో వినలే. మంచు లక్ష్మికి ఏం పోయే కాలం బెట్టింగ్ యాప్స్. మళ్ళీ నేను ఈ అనాథాలకు హెల్ప్ చేసిన, ఈ పేదోళ్ళకి హెల్ప్ చేసినాం అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి, కోట్ల రూపాయలు తీసుకోవాలి, దాంట్లోకి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి వీళ్ళకి సేవ చేసి మళ్ళీ పూలు కురిపించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పు చేసింది కాక చట్టబద్ధమైన యాప్లనే మేము ప్రమోట్ చేసినామని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది చేయొచ్చా? యాప్లలో అసలు వీళ్ళే మన పేకాట ఆడినా ఊర్లలోనే పోలీసులు వచ్చి పట్టుకుపోతారు. అది ఆన్లైన్ ఆడినా ఆఫ్లైన్ ఆడినా దాదాపు అవన్నీ కూడా అవే. వీళ్ళు చట్టబద్ధత ఉన్నాయన్నారు. వీటికి చట్టబద్ధత ఉంది? మరి ఏ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది? రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించినాయా? కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందా? అసలు ఏం చేసింది? ఒకవేళ వాళ్ళు చట్టబద్ధత కల్పించినా మీరు ఒక సామాజిక ఒక బాధ్యత గల సినిమా హీరోలుగా ఇది తప్పు అని చెప్పి మీరు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చు. అవును. ప్రకాష్ రాజ్ ప్రతిదానికి వచ్చి ఇది తప్పు, అది తప్పు, వీడు తప్పు, వీడు తప్పు, నేనే తోపు అని చెప్తావు కదా. మరి ఆన్లైన్ యాప్లు అయినా సరే ఇవి చట్టబద్ధత కల్పించడం తప్పు అని నువ్వు ఎందుకు ఫైట్ చేయాలి ఆ రోజు? ఓకే. అంటే మీకు డబ్బులు వచ్చిన దానికి ఓకే. ఇక విజయ్ దేవరకొండ ఏం డైలాగులు సినిమాలలో పడినట్టు
యూత్కి ఏదో ఇన్స్పిరేషన్ అయినట్టు. అర్జున్ రెడ్డి లాంటి సినిమా చేసి డ్రగ్స్ గిగ్స్ తీసుకున్న వాన్నే ఈ పోలీసు వాళ్ళు, ఇదే పోలీసు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా ఏదో టైంలో పిలిచి ఆయనతో స్పీచ్లు ఇప్పిస్తారు. ఓకే, అంటే ఇక్కడ పోలీసు వాళ్ళ వైఫల్యం ఉంది. రానా దగ్గుపాటి లాంటి వాడిని కూడా ఈయనకేం పోయగలం, రామానాయుడు యొక్క మనమడు. సురేష్ బాబు ప్రొడ్యూసర్, బడా నిర్మాత, రామానాయుడు స్టూడియో ఉంది, వెంకటేష్ వీళ్ళ బాబాయ్. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి నోటీసులు ఇస్తున్నారు, లేకపోతే విచారణకు పిలుస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే రీతు చౌదరి, వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్టున్నారు. అదే రానా దగ్గుపాటి, లేకపోతే విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజు, వీళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇగో ఏ ప్రభుత్వం వచ్చినా నాకు ఒకటి అనిపిస్తుంది భార్గవ్, పేద కొండంతా రాగం తీస్తారు, కొండను పడతారు, కొండ దూరి ఏదో కొండ పోయి ఎలుకని, కొండను బయట ఎలుకని తీసినట్టు, ఏదో కొండలకు పోయి ఎలుకని తీసినట్టు వీళ్ళు ఏ ప్రభుత్వమైనా అబ్బా చెప్తున్నా. ఎంత ఇన్ఫ్లుయెన్సర్ల కన్నా ఈ సినిమా హీరోల కంటే రాజకీయ నాయకులు చాలా డేంజర్. వీడేమో చట్టబద్ధత చేసిండని వీడు అంటాడు, ఇన్ఫ్లుయెన్స్ చేసారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటారు. అంటే చట్టబద్ధత చేయడము వీళ్ళు తప్పే, ఇన్ఫ్లుయెన్స్ చేయడం వీళ్ళ తప్పే. మళ్ళీ వీళ్ళు బాగా అంటే ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళు మామూలు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. విలేజ్లలో పాపం మొన్న పుష్పాది మనం చూసినాం, చిన్న పిల్లగాడు తగ్గేదేలే అనుకుంటా పుష్ప 2 చూసి నిజంగానే బయట ప్రపంచం కూడా అట్లనే ఉంటుంది, స్మగ్లింగ్ చేస్తారు, హీరో ఇట్లా ఎదిరిస్తాడు, హీరో అంత కలేజా ఉంటుంది, అసలు ఇక్కడ నుంచి అక్కడ దుంకగలుగుతాడు, అంత అసలు ఇట్లా చేయగలుగుతాడు, ఇంత శక్తి ఉంటుంది, 100 మందిని కొడతాడని నమ్ముతాడు పాపం. చిన్నపిల్లలు నమ్మి వాడు హీరో అనుకొని నిజంగా ఆ బెనిఫిట్ షోకు పోతే ఆ పిల్లగాడు ఇప్పుడు చావు బతుకులు ఉన్నాడు, వాళ్ళ అమ్మ రేవతి చనిపోయింది. మరి ఆ బెనిఫిట్ షో ఇచ్చింది ఇదే రేవంత్ రెడ్డి కదా, ఇదే సినిమాటోగ్రఫీ వెంకటరెడ్డి కదా. మళ్ళీ ఆ సినిమా మంచిగా లేదు, స్మగ్లింగ్ ను ప్రమోట్ చేసిర్రు అని మళ్ళీ రేవంత్ రెడ్డి అంటుండు, సీతక్క అంటుంది, కోమటిరెడ్డి అంటుండు. మరి స్మగ్లింగ్ ప్రమోట్ చేసిందని నువ్వు బెనిఫిట్ షో ఎందుకు ఇచ్చినావు? అసలు ఈ సెన్సార్లు ఏం చేస్తున్నాయి, ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వీళ్ళంతా ఎందుకు ఉండడం? ఇట్లాంటి అరికట్టడం కోసమే కదా. ఇప్పుడు వీళ్ళకి అందరికీ నార్మల్గా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే అంటే డిపెండ్స్ ఆన్ ఎంత ఏ యాప్ ప్రమోట్ చేస్తున్నాం దానికి బట్టి పారితోషికాలు ఉంటాయి. ఇప్పుడు జ్యోతక్క కూడా శివజ్యోతినా ఆమె కూడా ప్రమోషన్ చేస్తుందంట బెట్టింగ్ యాప్స్. ఎట్లా చూస్తారు దీన్ని? చాలా దారుణం. ఆమె చాలా పేదరికంలో తార్నాకలో ఒక 5-6 వేల సాలరీకి ఆమె తార్నాకలో ఒక రిసెప్షనిస్ట్ ఉంటే ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ అశోక్ కుమార్ అని అన్న నాకు కూడా పరిచయం. ఆ శివజ్యోతి ఇంటర్వ్యూ కూడా నేను చూసిన. అసలు ఎట్లా మీ ప్రస్థానం స్టార్ట్ అయింది అది అని ఆమెను ఒక యాంకర్ అడిగితే ఐ డ్రీమ్ ఏదో ఛానల్లో ఆమె చెప్పింది, నేను ఇట్లా రిసెప్షన్లో చిన్నగా పనిచేసే దాన్ని, నాది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పలానా గ్రామం, నాగంపేట గ్రామం, మా వాళ్ళు చాలా పేదరికం మధ్యతరగతి, నేను ఇట్లా నా తార్నాకలో ఇట్లా 5-6 వేలకు నేను రిసెప్షనిస్ట్ ఉండేది. అశోక్ అని ఒక అన్న ఉండేటోడు అక్కడికి వచ్చేటోడు, ఆయన నన్ను చూసి అమ్మ నువ్వు మంచిగా యాంకరింగ్ ఫీల్డ్కి పనికి వస్తావు, చేస్తావు అమ్మ అది అని అంటే నేను ఫస్ట్లో నాకు ఇంట్రెస్ట్ లేకుండే, నేను తర్వాత ఆయన నన్ను బలవంతంగా ఫోర్స్ చేసిండు, ఒప్పించిండు. ఆయన అప్పుడు V6లో కెమెరామ్యాన్గా ఉండే, అదే ఛానల్లో V6 ఏదో మొత్తానికి కెమెరామ్యాన్గా ఉండే. ఈయన వెళ్ళి ఒక V6లో ఛానల్లో అట్లా పెట్టిస్తే ఆమె మెల్లగా వార్తలు చదువుకుంటూ మంచిగా చేసుకున్నావు, అంతవరకు ఓకే. నువ్వు ఏ మూలాల్లోకి వెళ్ళి వచ్చినావు, ఎంత పేదరికంలోకి వెళ్ళి వచ్చినావు. ఇప్పుడు నీలాగానే ఎంతో మంది రిసెప్షనిస్టులు ఉంటారు, ఎంతో మంది చిన్న చితక పేద గ్రామాలలో ఉంటారు. నీకు ఏం పోయే కాలం వచ్చింది, ఇంకా ఏం తక్కువైందని? నీకు ఆల్రెడీ V6లో బోల్డ్ అంత డబ్బు వచ్చింది. V6 తర్వాత TV9కి పోయినావు, వాళ్ళు ఫుల్ డబ్బులు ఇచ్చారు. తర్వాత కేసీఆర్కు ఓటేయమని చెప్పి గులాబీల అని ఒక పాట పాడి ఇంకా తిరిగి ఇంకా బిత్తిరి సత్తి శివజ్యోతి కూడా ఇద్దరు కాంబినేషన్లో ఒక ప్రోగ్రామ్ చేసి కూడా కేసీఆర్ దగ్గర బీఆర్ ఫ్రీగా అయితే ఎవరు చేయడు కదా.